రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా పెద్దపల్లి బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు, రాష్ట్ర ప్రభుత్వ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామరావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే రాజ్టాగు మకాన్ సింగ్, అలాగే డీసీపీ రామరెడ్డితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ భారతదేశాన్ని సమానత్వం, న్యాయ మార్గంలో నడిపించిన మహానుభావుడని కొనియాడారు. యావత్ భారతదేశంలో అమలు పరుస్తా ఉన్న సందర్భం నుంచి ఇప్పటి వరకు కూడా రాబోయే తరాలకు కూడా రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం పరంగా రాజ్యాంగంలో ఇమిడిపడి ఉన్న ఆర్టికల్సే కానీ, చాప్టర్సే కానీ, అదేవిధంగా పార్లమెంట్లో అనేక అమెండ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ అమెండ్మెంట్స్ పూర్తి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ స్ఫూర్తికి అనుకూలంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం. ఈరోజు ప్రతి పౌరుడికి ఈ దేశంలో ఉన్న, ఈ రాష్ట్రంలో ఉన్న చట్టంలోని ఏదో ఒక అంశం హక్కుల సాధనకో, ఈరోజు వారి హక్కుల పరిరక్షణకో, మరి వారికి కావలసిన హక్కులతో కూడుకున్న అంశాన్ని నాకు రాజ్యాంగం ఇచ్చిందని ఒక ధైర్యం చెప్పిన మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. నేను ఈరోజు ఈ సభ ద్వారా చెప్పదలుచుకున్నాను. కొంతమందికి అభిప్రాయం భేదం ఉండొచ్చు, కానీ ఈరోజు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మొత్తం దేశంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తి రావాలని ప్రతి సందర్భంలో, ప్రతి మీటింగులో, ప్రతి అంశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని తీసుకెళ్లే కార్యాచరణ ఎక్కడో తప్పిపోతా ఉంది, దాన్ని అమలు చేయాలని మా నాయకుడు అనేక సందర్భాల్లో కోరుతా ఉన్న వైనాన్ని ఈరోజు మనం తీసుకొస్తా ఉన్నాం. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా, మేము కానీ, శాసనసభ్యులు విజయరామరావు గారు కానీ, రాజ్ ఠాకూర్ గారు కానీ, మా నాయకుడు రాజ్యాంగానికి సంబంధించిన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని, అదే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకుడు ముందుకు తీసుకెళ్లాలని యోచన చేయాలని అహర్నిశలు దశని ఇస్తా ఉన్న సందర్భాన్ని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రధానమైన సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఓ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు కావాలి అని చెప్పింది. దానికి తోడు ఒక స్టడీ సర్కిల్, అంటే మన పిల్లలు చదువుతా ఉన్నారు, అందరూ డిగ్రీలు, పీజీలు చేస్తా ఉన్నారు. పోటీ పరీక్షలు వస్తూ ఉన్నప్పుడు ఆ పోటీ పరీక్ష నిర్వహణ జరుగుతూ ఉన్న సందర్భంలో సంవత్సరం పూర్తి కూడా ఆ పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణ పొందుతూ ఉంటారు. చాలా మంది కష్టపడి హైదరాబాద్కు, ఢిల్లీకో పోయి శిక్షణ పొందుతూ ఉంటారు. ఈరోజు శిక్షణ పొంది ఇక్కడ ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరు కావాలని